బాలీవుడ్లో ఈ మధ్య విడుదలైన చిత్రాల్లో జనాల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన సినిమా ఛావా. 2024 డిసెంబర్ 6న విడుదల కావాల్సిన ఈ సినిమా పుష్ప-2 మూవీ కారణంగా 2025 ఫిబ్రవరి 14కి వాయిదా పడింది. ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఛావా మూవీలో విక్కీ కౌశల్ పక్కన మహారాణి యేసుభాయిగా రష్మిక మంధాన నటించింది. కథ విషయానికి వస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణంతో మరాఠా సామ్రాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదే అనువుగా భావించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అతడికి ఊహించని విధంగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ అడ్డుగా నిలుస్తాడు. ఔరంగజేబు పన్నాగాలను తిప్పి కొట్టేందుకు సంభాజీ బుర్హాన్పూర్పై దాడి చేస్తాడు. దీంతో ఔరంగజేబు తన కిరీటం తీసివేసి సంభాజీ మహారాజ్ని బంధించిన తర్వాత తిరిగి దానిని ధరిస్తానని శపథం చేస్తాడు. సంభాజీ మహారాజ్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటారా లేదా? శత్రుసైన్యంతో కలిసి సంభాజీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే. సంభాజీ మహారాజ్, అతడి ముఖ్య నాయకుల చేత చెప్పించిన డైలాగ్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. క్లైమాక్స్ సన్నివేశాలు దేశభక్తిని రగిలించే విధంగా, పౌరుషాన్ని వెళ్లగక్కే విధంగా డైరెక్టర్ డిజైన్ చేయడం సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే ఛావా చిత్రం ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. విక్కీ కౌశల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బలంగా నిలిచింది. కామన్ ఆడియన్స్కి కూడా ఈ మూవీ నచ్చుతుంది. థ్యాంక్ యూ.